హైదరాబాద్ నగరంలోని ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన పార్కుల స్థలాల కబ్జాపై హైడ్రా ఇప్పుడు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఉక్కుపాదం మోపింది. అయితే ప్రజలకు ప్రాణవాయువును అందించే పచ్చని ప్రదేశాలను కాపాడేందుకు నడుం బిగించింది. శుక్రవారం ఒక్కరోజే 2 వేర్వేరు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి సుమారు 34.12 కోట్ల విలువైన 3041 గజాల పార్కు స్థలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. హైడ్రా తీసుకున్న ఈ చర్యలతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్ నగర్లో ఉన్న భాగ్యలక్ష్మి కాలనీలో హైడ్రా అధికారులు కీలక ఆపరేషన్ చేపట్టారు. 1968లో వేసిన ఈ లేఅవుట్లో పార్కుల కోసం కేటాయించిన స్థలాలు కాలక్రమేణా కబ్జాకు గురయ్యాయి. గతంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైన్లను 20 ఏళ్ల క్రితం తొలగించడంతో అప్పటి నుంచి పార్కుల స్థలాలు ఆక్రమణకు గురవుతూ వచ్చాయి. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో నివాసితులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆక్రమణలను నిర్ధారించుకున్నారు. దీంతో శుక్రవారం ఒకేసారి 6 పార్కుల్లోని ఆక్రమణలను తొలగించి 2260 గజాల స్థలానికి హైడ్రా ఫెన్సింగ్ వేసి అధికారిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసులు ఆనందంతో ర్యాలీలు తీసి హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.